కార్తిక్ గారు ఈరోజు జరిగిన కాంగ్రెస్ పార్టీ మీటింగ్‌కి పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు అటెండ్ అవ్వలేదు. అసలు ఎందుకంటారు? అసలే కొసర మీద అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్‌కి ఎసరు స్టార్ట్ అయిందా అనిపించే పరిస్థితులు ఇప్పుడు కనపడుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు రాబోతున్నారని ఒకనాటి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అవును. కానీ కేవలం 10 మంది ఎమ్మెల్యేలు మాత్రం పార్టీ మారారు. అది కూడా చాలా కష్టం మీద దశల వారీగా పార్టీ మారారు. ఓకే. ఆ మారిన వాళ్ళేమన్నా కాంగ్రెస్‌తో ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఉన్నారంటే ఒకసారి అటు, ఒకసారి ఇటు అన్నట్టుగా ఉన్నారు. ఓకే. ఈ 10 మందిలో గూడా ఒక్కోసారి మేము బీఆర్ఎస్ అని చెప్పుకుంటారు. లేదు మేము కాంగ్రెస్‌లో జాయిన్ అయ్యామని చెప్పుకుంటారు. ఖరాఖండిగా మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నామని చెప్పుకునే వాళ్ళ శాతం చాలా తక్కువ. హ్మ్. గతంలో ఇలా ఉండేది కాదు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఎమ్మెల్యేలు అప్పుడు అధికార పార్టీ బీఆర్ఎస్‌లో జాయిన్ అయ్యారు. కానీ బీఆర్ఎస్‌లోనే ఉన్నామని చెప్పుకునేవాళ్ళు. ఇయాలెందుకు కాంగ్రెస్‌లోనే ఉన్నామని చెప్పుకోలేకపోతున్నారంటే, ఒకటి కాంగ్రెస్ మీద ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత. 2 కాంగ్రెస్‌లో గుర్తింపు లేకపోవటం. హ్మ్. 3 కాంగ్రెస్‌లో ఎమర్జ్ అయ్యే పరిస్థితులు లేకపోవటం. 4 ఇప్పుడు బీఆర్ఎస్ ఒక లీగల్ ఫైట్ చేస్తా ఉంది. అది న్యాయస్థానాల్లో చేస్తా ఉంది. పెద్ద ఎత్తున ఉప ఎన్నికలు అంటే వీళ్ళ మీద అనర్హత వేటు వేపించడం కోసం పార్టీ మారారు కాబట్టి వీళ్ళ మీద అనర్హత వేటు వేపించడం కోసం ప్రయత్నం చేస్తా ఉంది. ఓకే. అనర్హత వేటు పెడితే ఉప ఎన్నికలు వస్తాయి. ఉప ఎన్నికలు వెళ్తే మళ్ళా ఎన్నికలు ఫేస్ చేయాలి. హుహు. ఎన్నికలు ఫేస్ చేయడం అంటే ఖర్చుతో కూడింది. ఇయన్నీ కారణాలరీత్యా అటు ఇటుగా ఉంటున్నారు. కరాఖండిగా మేము పార్టీ మారాం, మేము కాంగ్రెస్ వాళ్ళం అని చెప్పుకోలేకపోతున్నారు. హ్మ్. ఓకే. ఇప్పుడు వీళ్ళ భయం వల్ల ఏంది? ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ఉప హ్మ్. ఎన్నికలు ఫేస్ చేయాలి. ఉప ఎన్నికల్లో గెలుస్తామో లేదో, అసలు ఓకే. ఫస్ట్ గెలుస్తామో లేదో సెకండరీ. ఫస్ట్ చాలా ఖర్చుతో కూడింది. హ్మ్. డబ్బులు పెట్టాలి. హ్మ్. కాంగ్రెస్ పార్టీలో పార్టీ పెడతా లేదా అనే డౌటు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ నాయకుడు సొంత డబ్బుని తీసుకొచ్చి పెట్టేస్తాడు, తను సంపాదించుకుంటాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డిది కాదు కదా కాంగ్రెస్ పార్టీ. యెస్. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయి ఉన్నటువంటి వ్యక్తి. అవును. ముఖ్యమంత్రి అయ్యారు ఇయాల. అధికారంలో వచ్చింది కాబట్టి. అయితే మరోవైపు చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రి జూపాలి కృష్ణారావు గారు గూడా మాకు సీఎం రేవంత్ రెడ్డి వద్దు అని హైకమాండ్‌కి గూడా ఫిర్యాదు చేశారనే వార్తలు గూడా ఉన్నాయి. అసలు ఆ ఫిర్యాదు వెనక కారణం ఏమంటారు? అంటే జూపల్లి కృష్ణారావు కొంత ఎప్పుడు అసంతృప్తివాదే. హ్మ్. బీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు అసంతృప్తివాదిగానే ఉన్నారు. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు కూడా అసంతృప్తివాదిగానే ఉంటూ ఉన్నారనేది మనకి తెలియవచ్చిన సమాచారం. ఓకే. ఆయన చెప్పదలుచుకున్న మాటేంటి? నాకు ఇంపార్టెన్స్ రావట్లేదు. నేనొక బీఆర్ఎస్ ఎమ్మెల్యేని అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో కలిసిపోయాడు. పార్టీ మారిన ఎమ్మెల్యేని కలుపుకొని బండ్ల కృష్ణమోహన్ అది గద్వాల్ ఎమ్మెల్యే. ఆయన్ని తీసుకొని వెళ్ళాడు. ఎవరి ఓకే. దగ్గరికెళ్లారు? మల్లికార్జున ఖర్గే. నేషనల్ పార్టీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆయన. మల్లికార్జున ఖర్గే దగ్గరికి బెంగుళూరు వెళ్లి కలవటానికి అంటే బెంగుళూరులో ఉన్నాడని తెలుసుకొని బెంగుళూరు పోయాడు కలవటానికి. కలిసి ఏం కంప్లెయింట్ ఇవ్వబోతున్నాడంటే, నాకు ఇంపార్టెన్స్ లేదు. నేను పార్టీ మార్చిన ఎమ్మెల్యేకి ఇంపార్టెన్స్ లేదు. కాబట్టి మాకు ఇంపార్టెన్స్ కావాలి. అనేది ఆయన కంప్లెయింట్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండే గొడవ ఇదే. ఎవడు కూడా అస్తిత్వం కోసం ప్రయత్నం చేస్తా ఉంటాడు. హ్మ్. ఎవరికి వాళ్ళు తమదే పైచేయి కావాలి, తమకు ఇంపార్టెన్స్ కావాలి. ఎవరి పోరాటం వాళ్ళదే కాంగ్రెస్ పార్టీలో. ఇప్పుడు లోకల్ పార్టీలో, ప్రాంతీయ పార్టీలో అనుకో, బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ నాయకుడు. కేసీఆర్ తర్వాత కేటీఆర్ నాయకుడు. కాదంటే అవును. కవిత, కాదంటే హరీష్ రావు. వీళ్ళ కుటుంబం. వీళ్ళ డామినేషన్‌లో ఆ పార్టీ నడుస్తా పోతా ఉంటది. అవును. వీళ్ళు ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తే వాళ్ళు ఇంపార్టెంట్‌గా ఉంటా ఉంటారు. అవును. ఎవరు కాకపోతే వాళ్ళు కాదు. వీళ్ళు ఏ కంప్లెయింట్ చేయాలనుకున్నా కేసీఆర్‌కే చేయాలి. లేదా కేటీఆర్‌కే చేయాలి. కానీ కాంగ్రెస్ పార్టీలో అలా కాదు కదా! ఎవరిని ఎవరు లెక్క చేసే పరిస్థితి ఉండదు. వాళ్ళకి పార్టీ హైకమాండ్ ఉంటది. అది ఢిల్లీలో ఉంటది. హ్మ్. ఇక్కడ ఎవరు ఇక్కడ ఎవరు లెక్క చేసే ప్రయత్నం ఉండదు. వాళ్ళల్లా సోనియా గాంధీని, రాహుల్ గాంధీని తిట్టకుండా వీళ్ళు ఎవరు ఎవరిని కొట్టుకున్నా పర్లేదు. ఎవరు ఎవరిని తిట్టుకున్నా పర్లేదు. ఓకే. ఆ సంస్కృతి కాంగ్రెస్‌కుంటది. కొద్దిగా ప్రజాస్వామ్య సంస్కృతి ఎక్కువని వాళ్ళకి వాళ్ళే చెప్పుకుంటా అయితే ఉంటారు. కాంగ్రెస్ పార్టీలో ఐకమత్యం ఉండదంటారా? ఎప్పుడూ ఉండదు. హ్మ్. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకున్న కల్చర్ కుక్కలు చెప్పిన విస్తరి అనే డైలాగ్ ఉంటా ఉంటది. ఓకే. ఎవడు మారని వాడు చెప్పుకుంటా ఉంటాడు. హ్మ్. ఎవడు డప్పు వాడు కొట్టుకుంటా ఉంటాడు. సరే ఇయన్నీ ఎప్పుడు పక్కకు పోతాయి? ప్రజలకు సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున అందించినప్పుడు, ఈ లుకలుకలు కూడా ఐకమత్యంగా మారతాయి. ఎందుకంటే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ఆదరణ ఉంది. ఇప్పుడు మనం కొట్టుకోకూడదు. కొట్టుకుంటే చులకనైపోతాం, పలచనైపోతాం అనేది ఎప్పుడు ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పక్షానే ఉన్నారు అనుకున్నప్పుడు వస్తది. కానీ ప్రజల్లో కూడా కాంగ్రెస్ పట్ల వైఖరి మారింది. హ్మ్. ఇప్పుడు గత 1 ½ ఇయర్ క్రితం అధికారం 1 ½ ఇయర్ కూడా కాలేదింకా. హ్మ్. అధికారం అప్పజెప్పినటువంటి ప్రజలు ఇయాల రుణమాఫీ సరిగ్గా కాలేదు. లేదు. రైతు భరోసా ఇప్పటికి అందరికి రాలేదు. అవును. ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇప్పుడే స్టార్ట్ చేశారు. మొన్ననే స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసింది ఇప్పటికి అందరికి అందలేదు. అవును. తర్వాత ఇప్పటికి సన్నాలకి ఫస్ట్ అయితే అందరికీ అన్నారు. తర్వాత సన్నాలకి అన్నారు. సన్నాలకి బోనస్ ధర అందలేదు. సో, అవును. ఏ పథకం సరిగ్గా అమలవుతుందంటే? నువ్వు ఒక లేడీ కాబట్టి అడుగుతున్నాను.
మహిళలకి 2,500 నెలకి ఇస్తామన్నారు, లేదు. అందలేదు. అవును. తర్వాత గ్యాస్ ఎంతమందికి అంతుందో 200 యూనిట్ ఎంతమందికి అంతుందో క్లారిటీ లేదు. అవును. తర్వాత ఇందిరమ్మ ఇల్లు అన్నారు, అది కూడా క్లారిటీ లేదు. లేదు. ఒక కన్ఫ్యూజన్ నడుస్తా ఉంది. అవును. ఆ కన్ఫ్యూజన్‌లో ఇప్పుడు ప్రజలు కూడా ఏదో చెప్పారు, హామీలు ఇచ్చారు, అధికారంలోకి వచ్చారు. ఆచరణలోకి వచ్చేసరికి సరిగా లేదు. కనీసం సమాధానం కూడా సరిగా లేదు. మంత్రి ఒకటి చెప్తాడు, ముఖ్యమంత్రి ఇంకోటి చెప్తాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్పిందానికి ఒకటి చెప్తా. 2,00,000కి పైన రుణాలు ఉన్నోళ్ళు పైనయి కట్టుకుంటే 2,00,000 రుణమాఫీ చేస్తా అని చెప్పాడు. అవును. పాపం రేవంత్ రెడ్డి మాట నమ్మి పైనయి కట్టుకున్నారు. అవును. ఏది పెట్టుబడి పెట్టే సమయంలో డబ్బులు లేకపోయినా ప్రైవేట్ వ్యాపారస్తుడి దగ్గర అప్పు తీసుకొచ్చేసి పైనున్న డబ్బులు కట్టారు. కట్టారు. కట్టి రుణమాఫీ కాలేదు. పైనున్నోడికేమో అదే బయట తీసుకొచ్చిన అప్పేమో కట్టాల్సిందే. ఈ రుణమాఫీ ఏం కాలేదు. ఏమనుకున్నారు, ఈ రుణమాఫీ అయితే మళ్ళా లోన్ తీసుకొని ప్రైవేట్ వాడికి డబ్బులు ఇచ్చేద్దామని అనుకున్నారు. అర్థమైందా నీకు? అర్థమైంది సార్. ఈ రుణమాఫీ అయిపోతే మళ్ళా బ్యాంకు లోన్ పెట్టేసి ఈ డబ్బులు తీసుకుపోయి బయట అయితే ఎక్కడైతే అప్పు చేసామో ఆ డబ్బులు అతనికి కానీ కట్టేద్దామని అప్పు అనుకున్నారు. మిగిలింది కానీ రుణమాఫీ అయితే ఆ కాలేదు. అప్పు మిగిలింది. ఈ రుణం ఈ అప్పు మిగిలింది, ఆ అప్పు అప్పు మిగిలింది. మిగిలింది. అవును. సో మళ్ళా ఈ ప్రైవేట్ ఇంట్రెస్ట్ ఎంతుంటది, 2-2.5 రూపాయలు. అవును. ఇంకా అవసరం కోసం వచ్చాడు, రైతులు పెద్ద ఎత్తున అడుగుతున్నారనే అవసరం ఎన్ని క్యాచ్ చేసుకునేవాడు ఉంటే ₹3 కావచ్చు, ₹5 కావచ్చు, ₹10 కావచ్చు. అవును. అంటే మనిషిని బట్టి ఉంటది కదా. కాబట్టి ఈ పరిస్థితుల్లో రైతు పడ్డాడు. నిజానికి పేనం మీద నుంచి పొయ్యిలో పట్టమంటారు చూసావా, ఆ పరిస్థితిలో పడ్డారు. ఒకప్పుడు 10,000 రైతు బంధు వచ్చేది కేసీఆర్ హయాంలో. 15,000 రేవంత్ రెడ్డి హామీ ఇస్తే అమ్మయ్య 5,000 పెరుగుతుంది అనుకున్నారు. రేవంత్ రెడ్డి కోర్టు గుద్దారు, అంటే కాంగ్రెస్ పార్టీ కోర్టు గుద్దారు. తీరా జరిగింది ఏంది, ఆ 15,000 కాదు 12,000 ఇస్తామన్నారు. పెరిగేది 2,000. అయితే అప్పులు ఆ ఎక్కువ 2,000 ఉన్నాయి. మొదటి నుంచి ఇస్తున్నాడా, ఇప్పటి వరకు ఇవ్వలేదు. చెప్పు. అయితే అప్పులు ఎక్కువ ఉన్నాయి అంటున్నాడు కదా రేవంత్ రెడ్డి. ఏం లేదు అసలు, ఇవ్వడానికి కూడా ఏం మిగల్చలేదు కేసీఆర్ అంటున్నాడు. అప్పులు ఎక్కువ ఉన్నాయి, తెలంగాణ నాశనం చేశాడు. ఇవన్నీ రేవంత్ రెడ్డి ఎప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు, అధికారం రాకముందు నుంచే చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇలా కొత్తగా తెలిసిన మాట కాదు కదా. రెండోది, సామాన్యుడి కాడికి వచ్చినప్పుడు, ప్రజల కాడికి వచ్చినప్పుడు వాళ్ళ అప్పు చేశాడా సొప్పు చేశాడా మాకు అనవసరం. మాకు పెట్టాడా లేదా, మాకు అంతే. ఇచ్చాడా లేదా, మా టయానికి సంక్షేమ పథకం పడిందా లేదా, ఇదే కదా ప్రజలు చూసేది. అవును. ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో. సో వాట్ ఎవర్ నువ్వు హామీలు ఇచ్చి అధికారులకు వచ్చావు, కారణాలు ఏవైనా సరే నువ్వు హామీలు తీర్చాల్సిందే కదా. Yes. నువ్వేం చెప్పావు, 100 రోజుల్లో అమలు చేస్తా అని చెప్పావు. 100 రోజులు కాదు, 200 రోజులు పోయినాయి, 365 రోజులు కూడా పోయినాయి, అంటే సంవత్సరం కూడా గడిచిపోయింది. దాటిపోయింది. అవును. ఇప్పుడు హామీలు ఇప్పటికీ అమలు చేయలేదని అడుగుతా ఉన్నారు. ఇప్పుడు నువ్వేం చెప్తున్నావు, డబ్బులు లేవు కదా అని చెప్పి చెప్తున్నావు. డబ్బులు లేవు అన్న విషయం హామీలు ఇచ్చేటప్పుడు చూసుకోవాలి. ఇచ్చిన తర్వాత నెరవేర్చాల్సిందే. అవును. ఆ ఇచ్చావు కాబట్టే కదా, నువ్వు హామీలు ఇచ్చావు కాబట్టే కదా నీకు ఓట్లేసింది, నిన్ను అధికారంలో పెట్టింది. ఇక్కడ ఇది ఉంది. సరే, ఎనీవే ఏదేమైనా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా గడ్డు పరిస్థితిలో ఉంది తెలంగాణలో. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఏం బాగలేదు. ఏ రాష్ట్రంలో గెలవగలుగుతుంది చెప్పి. ఇప్పుడు ఢిల్లీలో ఎన్నికలు జరిగాయి నిన్న, 8వ తారీఖు రిజల్ట్ రాబోతున్నాయి. ఇప్పుడు ఆమ్ ఆద్మీ గెలిచిద్దా బీజేపీ గెలిచిద్దా అంటే ఏదో పార్టీ వైపు చెప్తారు కానీ కాంగ్రెస్ పార్టీ గెలిచిందని ఎవడు చెప్పలేదు కదా. గెలిచి చెప్పే పరిస్థితి కూడా లేదు కదా. లేదు. ఆ పార్టీకి 2 వస్తాయో 3 వస్తాయో అనే కాడ ఉన్న లెక్కలు. కాబట్టి ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఇప్పుడు మునిగిపోతున్న పడవగా అందరూ భావిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు పార్టీ బాగాలేనప్పుడు హైకమాండ్ కూడా కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది. ఎస్. అవును. వ్యవస్థ బాగున్నప్పుడు హైకమాండ్కి పవర్ పెరిగింది, వ్యవస్థ బాగాలేనప్పుడు హైకమాండ్ కూడా ఏం చేయలేని పరిస్థితి పడుతుంది. ఇప్పుడు పవర్ఫుల్గా ఉండాలంటే పవర్ ఉండాలి చేతిలో. అవును. ఇప్పుడు పవర్ఫుల్గా లేకపోవడం కారణం చేతిలో పవర్ లేకపోవటం. పవర్ ఇప్పుడు కాదు, గత 3 పర్యాయాలుగా లేదు. మోడీ 3 సార్లుగా దేశంలో అధికారంలో ఉన్నాడు. సో అనుకోకుండా ఇక్కడ వచ్చిన అధికారాన్ని మాత్రం కేవలం హామీలు అమలు చేయకపోవడం కారణంగా పోగొట్టుకుంటున్నారా అనేటువంటిది క్లియర్ కనబడుతుంది. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా సరే, ఇప్పుడు నువ్వు చెప్పావు బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యే రాలేదని. అసలు ఇదంతా వదిలే, అసలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా మన సొంత మీటింగ్ పెట్టుకున్నారు. ఒక ఎమ్మెల్యే ఫామ్ హౌస్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి వైఖరి నచ్చక మాకు బిల్లులు ఇవ్వట్లేదు, మాకు నిధులు ఇవ్వట్లేదు, మాకు కాంట్రాక్టులు ఇవ్వట్లేదు, మాకు ప్రయారిటీ ఇవ్వట్లేదు, కనీసం మా మనుషులు కూడా ఇవ్వట్లేదని కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచిన ఎమ్మెల్యేలు కూడా సపరేట్ మీటింగ్ పెట్టుకున్నారు. ఓకే. ఆ 10 మంది ఈ 10 మంది కలిస్తే 20 మంది. అవును. 20 మంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేతిలో 66 మంది ఉన్నారు సిపిఐ ఎమ్మెల్యేతో కలిస్తే. అంటే పొత్తులో ఉన్నారు కదా, 66 మంది ఎమ్మెల్యేలు. 66లో 20 తీసే అంతే 46 ఉంటారు ఇక. అంటే గవర్నమెంట్ పడిపోయింది. ఈ 20 మంది ఎమ్మెల్యేలు కనుక కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రాజీనామా చేస్తే, లేదా 20 మంది కనుక బీఆర్ఎస్లో జాయిన్ అయినా కాంగ్రెస్ మొత్తం పడిపోయినట్టే, బీఆర్ఎస్ అధికారం వచ్చినట్టు లెక్క. ఓకే. కాబట్టి లేనిపోని చికాకులు రేవంత్ రెడ్డి గారు తెచ్చుకోకుండా ఉండాలంటే ఇచ్చిన హామీల మీద దృష్టి పెడితే మిగతా అన్ని సర్దుమనుగుతాయి. నిజానికి ఉప ఎన్నికలు వచ్చినా ఎమ్మెల్యేలు భయపడరు. ప్రజల్లో మంచి పేరు ఉందనుకో, అవును. వస్తే వచ్చినాయి, పార్టీ ఖర్చు పెట్టుకుంటుందిలే, లేదా కొంత ఖర్చు పెట్టినా మళ్ళీ సంపాదించుకోవచ్చులే, మళ్ళీ గెలిచే పరిస్థితి మనకే ఉందిలే అనేది ఉంటుంది. కానీ ఆ పరిస్థితి లేకుండా పోతుంది. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.